స్వాదిష్టాన చక్రం. భగవంతుడి గురించి మాట్లాడాలి అంటే తగిన అర్హుడు అవసరమా లేదా నాకు తెలియదు, కానీ ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి అంటే మాత్రం వాడికి కనీసం కొన్ని సొంత అనుభవాలైనా ఉండి తీరాలి. నేను కాశీకి వెళ్లకుండా అక్కడి ప్రదేశాన్ని ఎంత వర్ణించినా నా పుస్తక జ్ఞానం నాకు అనుభవాన్ని ఇవ్వదు కదా. మీ అందరికీ నేను గొప్పగా కనిపించినా సరే నేను ఆ ప్రదేశం చూడలేదు, అది నాకు స్పష్టంగా తెలుస్తుంది కదా. అలాగే ఈ యూట్యూబ్లో అండ్ చాలా వరకు బయట ఆశ్రమాలలో చాలామంది అజ్ఞానులు గురువుల ముసుగులు వేసుకున్నారు, జ్ఞానులుగానే చలామణి అవుతున్నారు. 2025 శివరాత్రి రోజు అర్ధరాత్రి మేలుకతో ఉండి శివుడి కొరకు శివుడంటే ఎవరు అనే ప్రశ్నతో ఒక ఆశ్రమానికి వెళ్ళాను. సమాధి స్థితిని 7,000 మందికి 2 నిమిషాలలో ప్రసాదించిన గొప్ప సిద్ధి అతనిది. అదేంటో మరి నేను ఎలాంటి సమాధి స్థితిని పొందలేదు. ఆ తర్వాత అర్థమైంది, ఈ 7,000 మంది ఒక మాయల ఫకీరుని గురువుగా అంగీకరించారని. అందరూ గొప్ప నటులే మరి, ఆ గురువుతో సహా. అయితే ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం. ఇవి నా అనుభవాలు మాత్రమే, నేను తెలుసుకున్న కొంత జ్ఞానం మాత్రమే. అలా అని మన అందరి అనుభవాలు ఒకేలా ఉండాలని కూడా లేదు. ఎవరి గమ్యం వారిది, ఎవరి అనుభవం వారిది. కానీ మనం అంగీకరించవలసిన విషయం ఏమిటంటే అందరూ ఒకే దారిలో వెళ్తున్నాం, చీకటిలో వెలుతురుని వెతుకుతున్నాం, మనలో దాగి ఉన్న ఒక నిజం కోసం పరిగెడుతున్నాం, పరితపిస్తున్నాం. మీ అనుభవాలకు ప్రమాణాలు ప్రామాణికాలు అవసరం లేదు, మీరే సాక్షిభూతులుగా ఉన్నారు కదా. ఎవరి గుర్తింపు అంగీకారం నీకు అవసరం లేదు. భయంకరమైన అడవి, సముద్రం నీ వైపుగా కోపంగా వస్తుంది. నీ ఊపిరి చివరిగా ఆ నీటిని తాకింది, నీ శరీరం పూర్తిగా మునిగిపోయింది. నీకు తప్పించుకోవడానికి ఏ దారి లేదు. గట్టిగా అరుస్తున్నావు, నీ భయానికి బాధకి అంతం లేదు. ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచావు, ఆ పీడకల నిన్ను వెంటాడుతూనే ఉంది. ఇది కలలా కూడా లేదు, ఎందుకంటే ఇది కల కాదు. ఈ కళ స్వాదిష్టాన చక్రంతో ముడిపడి ఉంది. నా అనుభవాలు, వాటి నుంచి నేను తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు నీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇది పూర్తిగా చూడు, జాగ్రత్తగా విను. స్వాదిష్టాన స్థానం నాభి కింద. దీని రంగు ఆరెంజ్, అదే నారింజ. దీని తత్వం జలతత్వం. అందుకే మనకు ఈ చక్రం యాక్టివ్ అయినప్పుడు ఆర్ మన కుండలిని ఈ స్వాదిష్టానం దగ్గర ఉన్నప్పుడు నీటితో కూడిన కొన్ని కళలు, భయంకర అనుభవాలు ఎదురవుతాయి. నా విషయంలో నాకు వచ్చిన కళ నన్ను చాలా భయపెట్టింది. సముద్రం ఉప్పొంగి నన్ను చుట్టుముట్టేసింది. అది నన్ను ఏమీ చేయలేకపోయింది, కానీ నేను పరిగెడుతూ ఒక దగ్గర ఆగిపోయాను. కానీ నా కంటి చూపు దూరమంతా నది ప్రవాహమే. ఇలాంటి ఒక అనుభవం నాకు కలలో ఎన్నడూ రాలేదు. దీని అర్థం నాకు చాలా ఆలస్యంగానే తెలిసింది, కానీ అది కూడా మంచికే జరిగింది. నా అజ్ఞానం జ్ఞానం వైపుగా నడిపించడానికి సాయం చేసింది. మరికొంతమందికి కళల్లో వర్షం, తుఫానులు ఇలా కూడా రావచ్చు. శృంగాల కళలు లైక్ సెక్సువల్ థాట్స్, ఇవి కూడా మంచికే. మన డిజైర్స్ని అండ్ వాటిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. కొంతమంది పాములను కూడా చూస్తారు. ఇది కుండలిని శక్తి గురించి సంకేతాలను ఇస్తుంది. కళలో కొన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళినట్లు రావచ్చు. మన భావోద్వేగాలను విడిచిపెట్టవలసిన అవసరం ఉంది అని దాని అర్థం. ఈ ప్రాసెస్లో మనలో మనకే చాలా మార్పులు కనిపిస్తాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇవి హైలో ఉంటాయి. మరికొన్నిసార్లు అన్నిటికీ దూరంగా ఉండాలనిపిస్తుంది. ఏదో తెలియని భయం, ఏదో తెలుసుకోవాలని ఆరాటం, ఇవి అన్నీ మనసును నిరంతరం ప్రేరేపిస్తాయి. అయితే ఈ చక్రానికి సంబంధించిన మంత్రం వం. నిజానికి నేను ఏ మంత్రాన్ని పట్టుకోలేదు, కానీ వీటి అవసరం కొంతమందికైనా ఉండవచ్చు. సహజంగానే నేను ధ్యానంలో కూర్చోవడానికి ఇష్టపడతాను. శక్తుల కోసం, సిద్ధుల కోసం కాదు. మనసు ప్రశాంతంగా తనతో తాను గడపడానికి కొంత సమయం ఇవ్వటం అవసరం. అది నా అభిప్రాయం. అయితే దేని గురించి భయపడక నీ సాధనను నువ్వే అర్థం చేసుకొని ముందుకు వెళ్ళు. నా గురువు ఆ శంకరుడే. నాకు ఈ విషయాలు అర్థమయ్యేలా చేసినవాడు ఆ శివుడే. నీకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు అంటే అవి తెలుసుకోవడానికి నీకు మరికొంత సమయం ఉంది అని అర్థం చేసుకో. వేచి ఉండు. నీకు అక్కర్లేకున్నా కొన్ని విషయాలు నీకే కనిపిస్తాయి, నీ జీవితంలోకి వచ్చేస్తాయి. నేను ఈ ఆధ్యాత్మికత అనే చాప్టర్ను తెలియకుండానే ఓపెన్ చేశాను. మొదటిలో ఇవి ఎందుకు నాకు తెలుస్తున్నాయి, ఎందుకు తెలుసుకోవాలి, అసలు నేను ఎందుకు దీంట్లోకి వచ్చాను అని భయపడ్డాను. తప్పిపోయిన పిల్లాడిలా ఏడ్చాను. కానీ వాటికి కూడా ఒక కారణం ఉంది అని నాకు అర్థమైంది. అది కూడా సరైన సమయంలోనే మనకి తెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలను. అయితే స్వాదిష్టాన చక్రం గురించి ఉపన్యాసం ఇవ్వడానికే నేను రాలేదు. నాకు ఈ చక్రం జలతత్వాన్ని ఇలా పరిచయం చేసింది. ఇది నా స్వయానుభవం. పుస్తకాలలో రాసింది మన పూర్వీకులు,
కుండలిని గురించి చెప్పింది నిజమా కల్పితమా అన్న ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది. ఇది నా అనుభవం, నా ఆత్మ అనుభవం. మరి నీ సంగతి ఏంటి? నీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలి అని ఉన్నా మెసేజ్ చేయి. మై జర్నీ ఎస్జీ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. సో నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. మరి నీ అనుభవం పంచుకునే సమయం వచ్చేసింది. నీ భావాలకు ఈ లోకంలో చాలా చోటు ఉంది. నీ జీవితంలో జరిగే విషయాలు అందరికీ అర్థం కావు, కానీ ఆ శివుడికి నీతోటి ప్రయాణికుడికి మాత్రమే తెలుస్తుంది కదా. చివరి వరకు ఈ వీడియో చూసావంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.